అబ్బా మా నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా? కామెడీగా ఉందా నీకు? ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు. అయినా నువ్వేందే బండి ఎక్కమంటే ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు. ముందేనక ఆలోచించవా? సిగ్గుండాలే కొద్దిగంతా. నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు? అయినా నేను ఇంటి నుండి బయటికి రాగానే రావాలని తెలియదా? ఏం చేసినవరా ఇంతసేపు? నేను రెడీగానే ఉండే, మీ అమ్మనే తినిపో అని చెప్పి కూర్చోబెట్టించింది. ఏంద్రా అట్లున్నావు? ముసలిది మళ్ళీ ఏమన్నా అన్నదా? ఏ పిసదే, అది లైట్ తీసుకో, దాని గురించి పట్టించుకోకు. మన పెళ్ళేదా కోపిక బట్రా, దాని సంగతి చెప్తా. సరే అట్లనే. రే నువ్వు రాత్రి మళ్ళా మా నాన్న వాళ్ళతో కూర్చొని మంది తాగినావు కదరా? ఎన్నిసార్లు చెప్పాలరా తాగొద్దని? నేను తాగలే, వట్టిగా కంపెనీ కోసం కూర్చున్నా అంతే. నేను తాగలే నిజంగా. తాగినా? నేను చూసిన తాగుతావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు తాగొద్దని? చెప్పి చెప్పి నా నోరు పోతుంది. అవును, హాల్ టికెట్ వచ్చిందా? ఇంకా 10 రోజులే ఉందిగా ఎగ్జామ్ కి. మంచిగా ప్రిపేర్ గా. అట్టనే సాయంత్రం తొందరగా వచ్చే, ఖర్చులోకి ఉంచుకో. నాకు వద్దే, మొన్న ఇచ్చిన ఆల్రెడీ ఉన్నాయి. ఉంటే ఉండనిరా, ఇవి కూడా ఉంచుకో. అరే అవసరం నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సాయంత్రం తొందరగా వచ్చే ముందు ఫోన్ చేయి. మామా ఎగ్జామ్ పాస్ అయినా, ఇంటర్వ్యూ క్లియర్ అయితే జాబ్ పెట్టినట్టే. చేసుడే. ఒక్కసారి జాబ్ వచ్చినాక మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతా. నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. దాని తర్వాత నువ్వు, నేను, 2 పిల్లలు, సంసారము చాలు. నాకు ఇంతకంటే పెద్ద గోల్స్ ఏం లేవు లైఫ్ లో. అదేందిరా గోల్స్ ఏం లేవా? మన పెళ్ళైనాక సంవత్సరంలో కారు కొనాలి, మనమే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ కి పోవాలి. కోరికలు ఏం తక్కువ లేవుగా. అయినా ఇల్లు ఉంది కదా నీకు. అది మా తమ్మునికి. మరి నాది ఉందిగా. చిచ్చి, ఆ ఇంట్లో ఎవడు ఉంటాడు? మనమే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి. డబుల్ బెడ్రూమ్ చాలు కదా? చాలా, ఇంకేమైనా కావాలనా? ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాలే. ఇగో ఎగ్జామ్ లో క్వాలిఫై అయినావు కదా, నీ దోస్తులతో కలిసి పార్టీ చేసుకో. మామా ఇగో. ఎందుకు మామా ఇవన్నీ ఇప్పుడు అవసరమా? అరే ఇంటర్వ్యూకి పోయేటోని ఎట్లా పోతావురా? ఇగో నువ్వు నౌకరీ సార్ కొట్టాలి. హుజరాబాద్ అన్న, హుజరాబాదా దాదా అక్క అన్నట్టు జరుగు, అమ్మటి జరుగు. అడుగు సార్ హుజరాబాద్. అమ్మ వీళ్ళు మళ్ళీ వస్తారా? ఏడి బోసుడికే గాడు అన్నా లేడేడా? అరే చూడిపోరా బాయ్ అని బండేడు ఉందంటాడు, ఇన్నెన్నో ఉంటాడు దేవులాడు. అప్పించేదాకా మా ఇంట్లో పొంటి తిరుగుతారు, ఇక అప్పించినాక మేము ఈ ఇళ్ళ పొంటి తిరగాల. నీ దొరికింది కొడుకు. అన్న ఏం లేదన్నా, ఉంగురం పోతే ఎత్తుకుంటున్నాను. అన్న మీరెందుకు వచ్చిరా? ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటే కదనే. తమ్మి నువ్వు చాలా కథలు పడుతున్నావురా. 4 నెలలైందిరా పైసలు కట్టి, ఫోన్ చేస్తే ఎత్తావు, ఇంటికి వస్తే దొరకవు. ఇప్పుడేమో ఆడ దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా. లేదన్నా, 3 నెలల కింద నా పరిస్థితి ఏ మంచిగా లేదన్నా. ఒక్క నెలగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా. మంచి పుట్టుక పుట్టినామన్నా సిగ్గున్నా అదరా నీకు? మనిషివా అరాసలు? అన్నా జర మెల్లగా మాట్లాడన్నా, ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది. అబ్బో నీకు ఇజ్జత్ ఉందా? నీ బతుకు కదా ఒక్కటి తక్కువ నాది. అయినా గీంతో మాట్లాడిందన్నా, చక్కగా బండి గుంజుకొని పోదాంపా. అన్న వద్దనా, మీకు దండం పెడతా. బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా, నా కుటుంబం మొత్తం ఆగమవుతుంది. అన్న ఇది ఒక్క పలు టైం ఏంటి అన్న, మీకు దండం పెడతా. నా 3 నెలల సంది వీడికి ఇట్నే చెప్తుంటే ఇంకెన్ని రోజుల మమ్మల్ని ఇదొక్క పాలన్నా, నా తల తాకట్టు పెట్టన్నా, ఎట్లా చేసన్నా మీ పైసలు మొత్తం కట్టేస్తా. ఇదొక్క పని నమ్మురన్నా. తమ్మి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. వచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు ఇవ్వకపోతే నీ బండి ఉండదు, నువ్వు కూడా ఉండవు. సరే అన్న. నా ముఖమేం చూస్తున్నావురా? బండిది ఆ శంకర్ గారి మిత్తి పైసలు పోవాలా? ఉన్న పైసలన్నీ పెట్రోల్కి అయితున్నాయి కదరా. అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? ఇప్పుడు చెప్పినా నీకేం అర్థం కాదన్నా, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా. ఇప్పటికిప్పుడు అన్ని పైసలు అంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా, కావాలంటే వడ్డీ పైసలు కుడతా. వడ్డీ పైసలు ఇస్తావరా నాకు? అంత పెద్దోని అయిపోయారా నువ్వు? వడ్డీ పైసలు ఇస్తాడు, వడ్డీ పైసలు ఇట్లని కాదన్నా,
మస్తు అవసరం ఉంది అందుకని. రే నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తాను రా, లేకనే కదరా. అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి సెట్ చేద్దాం, నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్న. హలో, ఏరా ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చినట్టేనా? నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదనే. ఇంటర్వ్యూ అనేది చేస్తా, పెట్టి ఫోన్ పెట్టి. నెక్స్ట్ టైం శ్రీనివాస్ నేనే లోపలికి రండి. మే కమిన్ సార్. సరే ఏదో ఒకటి చెప్పి జల్దీ బయటకు పంపిరి, బయట నేను మీతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ మై ఫైల్. టెల్ మీ యువర్ సెల్ఫ్. సార్, మై నేమ్ ఇస్ సీను. ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ షేవ్తో రావాలని కామన్ సెన్స్ లేదా? సార్, అంటే జాబ్ వస్తే గుండు గీక్పించుకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్, అందుకని. అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా? ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో. సార్, రియలీ సారీ సార్, నెక్స్ట్ టైం ఇట్లా చేయండి సార్. సార్ మనోడు ఆల్ సబ్జెక్టులలో వీక్ గా ఉన్నాడు. సంస్కృతంలో అయితే చాలా పూర్. సార్, అంటే లాంగ్వేజెస్కి దీనికి ఏం సంబంధం సార్? ఏంటి మాకే రివర్స్లో క్వశ్చన్స్ వేస్తున్నావు? ఇలా అయితే చాలా కష్టం అమ్మా, వెళ్ళు. నెక్స్ట్. సార్, అంటే అది కాదు సార్. చెప్పాం కదమ్మా యు ఆర్ రిజెక్టెడ్ అని. సార్ కాదు సార్, ఒక్కరే బయటికి సార్. ఏందన్నా? ఎలా బాయ్? ఇగో పైసలు రెడీ కాగానే నాకు ఫోన్ చేయి, మొత్తం నేను చూసుకుంటా. తమ్మి నువ్వు వెళ్ళు. సరే సార్. నువ్వు రిజెక్టెడా? అవునన్నా, అసలు ఇదేం ఇంటర్వ్యూ అన్నా, నాకు అర్థమైతలేదు. ఈ ఇంటర్వ్యూలన్నీ గట్లనే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక 3 లక్షలు సెట్ చేయి. నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని పెడతా. ఇదేం అన్యాయమన్నా, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా? ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు. నాకు ఇష్టమైతే పైసలు కట్టు, లేకపోతే మానే. నువ్వు ఆలోచించుకో. అన్నా, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఇంకొక 1 ఇయర్ దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. సరే, దాన్ని నన్నేం చేయమంటావు? మరి 3 లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్నా. కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్న. చాలా కష్టం అన్న, అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్నా. నువ్వే ఏదో ఒకటి మాట్లాడి నాకు ఈ జాబ్ సెట్ చేయి. సరే, ఓ పని చేయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో. ఈ కార్డు నా నంబర్ ఉంది. పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి, మొత్తం నేను మిగతా చూసుకుంటా. ఓకే? ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి అనుకుంటే సావు కబురు చెప్పినావు కదరా. ఇక మన పెళ్లి జరగదు సంధ్య. నువ్వు ఎవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. లేదే, చిన్నప్పటి నుంచి నా బతికింతే. చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా. నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం ఈడ్చిపెడతలేదు. ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో. ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా ఊహించుకున్నా, కానీ అవేవే జరిగేటట్లేవు. నాతో ఉంటే నీకు ఈ తంటలు తప్పవు సంధ్య. కనీసం నువ్వన్నా హ్యాపీగా ఉండు. అట్లేం కాదురా. అట్లనే అవుతుంది. రాక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2 ఇయర్స్ దాకా రాదట. అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. పోనీ మా నాన్నని అడుగు. ఆయన చాలా హెల్ప్ చేసిండు నాకు. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. ఆయన లంచం కోసం పైసలు అడుగుడు మరెట్లా? ఏం అర్థమైతలేదు నాకు. మనం ఎప్పటి వరకు కట్టాలి? విడిచిపెట్టే కదా, దాని గురించి నాకు మాట్లాడడం లేదు. మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. 4 రోజుల్లో. 4 రోజులు టైం ఉంది కదా. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం. నువ్వు ఆ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు, సరేనా? అబ్బా మాట్లాడు. సరే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా, అందరం ఊరు వెళ్తున్నాం. ఓ 10 రోజుల వరకు రాము. అందరా? ఎందుకు ఇంత సడన్ గా? అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే. రమ్యకుంది కదా, దాని కూతురు పుట్టింది. అసలే దాని పెళ్ళికి కూడా పోలేదు. ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది. ఓ 10 రోజులు వచ్చేస్తాం. ఇంకా
నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు. ఇగో ఇవి ఖర్చులకు ఉంచు. ఉన్నాయి నా దగ్గర, వద్దు. తీసుకోరా, ఉంచు. చూసుకో. ఇగో ఏవయ్య పాలుకి సగమే పోయని చెప్పిన. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి, వంట చేసుకో, బయట తినుకో, కూరగాయలు కూడా ఉన్నాయి. నువ్వు వండుకునేటప్పుడు లైట్లు బంద్ చేసి. అరే సీను ఏడిపోయినవరా? సరే గాని మేము 10 రోజులు ఊరిపోతున్నాం, జర అంకుల్కి తోడుగా వండుకో. ఆడు ఏమన్నా ఆడదా ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు? అన్ని దూరం పెట్టు. అన్ని ఇంట్లోకి అసలే రాని అక్కడ. ఇల్లు పైలం చాలా మంచిగా. చెప్పేది నీకే, ఇల్లు పైలం తలుపులు మంచిగా పెట్టుకో. కారం అయ్యి అన్న అసలు ఇంట్లోకి రానియకు. సరే మామ, నాకు చిన్న పనులు చూసుకున్నా. సరే పోయిరా. హలో, ఏం బావా ఇంట్లో వాళ్ళు లేరటగా, ఊరికేరటగా? లేరు. అంటే ఈ 10 రోజులు మనకు జాతర అన్నమాట. జాతరే. జాతర ఏందిరా? ఏ ఊకో బావా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. లేట్ ఎందుకు, నేను ఇప్పుడే వస్తున్నా. దావత్ షురూ చేద్దాం. దావత్తా? సరే, నేను బయటికి పోయేస్తా, సాయంకాలం షురూ చేద్దాం. నువ్వు ఏడికన్నావో బావా, ఇల్లు తాళాలు మాత్రం ఆనే పెట్టుకో, మిగతాది నేను చూసుకుంటా. 10 రోజులుగా దొరకరా మాకు ఈడు? ఇక తెలిసిన లెక్కేనా. ఏంటి, ఏం కావాలి? ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఊకే? మళ్ళీ మా నాన్న వాళ్ళతో కూర్చొని మందు తాగుతావు కదరా నువ్వు? నిజం చెప్పు. నేను తాగుతలేని, ఈడ ఒక గ్రూప్ మీటింగ్ నడుస్తుంది, ఆడ కూర్చొని ఉన్నా, ఉట్టిగా కూర్చొని ఉన్నా అంతే. చెప్పకు నాకు. ఫోన్ పెట్టు, తర్వాత చేస్తాను. ఫోన్ పెట్టు.